హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గ్రూప్ 2 పోస్ట్‌పోన్ కావాలని ఎవరైతే అనుకుంటున్నారో నాకైతే నచ్చడం లేదండి. అస్సలు నచ్చడం లేదు. ఎందుకంటే ఆల్రెడీ గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చి 1 ఇయర్ అవుతుంది. డిసెంబర్లో 2022లో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది. అది మళ్ళీ పోస్ట్‌పోన్ అవ్వకుంటూ ఆగస్టులో ఆల్రెడీ ఎగ్జామ్ అయితే మళ్ళీ ఆగస్ట్ 2023లో ఎగ్జామ్ అయింది. కానీ మనం మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసినాం. మనం క్యాన్సిల్ చేసినామా అది ఏందని తర్వాత, కానీ మళ్ళీ ఇంకా పోస్ట్‌పోన్ చేసుకుంటూ పోతే అక్కడ అశోక్ నగర్లో, మళ్ళీ గాంధీనగర్లో, చిక్కడపల్లిలో, దిల్సుఖ్ నగర్లో అంతా హాస్టల్లో ఉంటూ ఒక పూట తిండి గడవని పరిస్థితిలో ఉంటూ కూడా అక్కడ ఉండి చదువుకునే వాళ్ళ పరిస్థితి ఏంది? అసలు మీకు ఇవన్నీ గుర్తు రాదా? ఊరికే పోస్ట్‌పోన్ అంటారు. పోస్ట్‌పోన్ అనేది ఎవరి కోసం పోస్ట్‌పోన్ చేస్తున్నారు? అసలు దేనికోసం పోస్ట్‌పోన్ చేస్తున్నారు? ఇంకా జాబ్ క్యాలెండర్ కావాలని ఇది కదా మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది కాకపోతే ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ చేసుకుందామని హోప్లో ఉంటారు ఒకవేళ రాకపోతే. అంతేగాని పోస్ట్‌పోన్ అంటే అది అసలు జాబ్ లేని వాళ్ళకి తెలుస్తుంది సిచ్యువేషన్. ఇప్పుడు మీరు అక్కడ పోరాడే వాళ్ళందరూ నాకు తెలిసి నిరుద్యోగులు కాదు. వాళ్ళందరూ రాజకీయ నాయకుల తొత్తులని నాకు అనిపిస్తుంది అంతే. ఇంకేం చేస్తాం? పోస్ట్‌పోన్ అయితే అవని మళ్ళీ ప్రిపేర్ అవుదాం. మాలాంటి నిరుద్యోగుల సిచ్యువేషన్ ఏందో ఒక్కసారి ఆలోచించండి. సరే, హాస్టల్ ఫీ ఇవన్నీ మాకు అవసరమే కదా. ఫీజు ఫ్రీ ఇమ్మని చెప్పండి. ఇది లేదు, ఏది లేదు. ఎప్పుడు పోస్ట్‌పోన్ ప్రతి ఎగ్జామ్ పోస్ట్‌పోన్ అయింది. ఎన్ని రోజులు పోస్ట్‌పోన్ చేస్తారు? ఆల్రెడీ ఆగస్టులో క్యాన్సిల్, ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది. ఓకే, ఇది క్యాన్సిల్ అయింది. మళ్ళీ పోస్ట్‌పోన్ అన్నారు. ఇది ఏంది? మళ్ళీ గ్రూప్ 1 ఆల్రెడీ 2 టైమ్స్ అయింది. థర్డ్ టైం రాయడం. 2 టైమ్స్ రాసాం. మళ్ళీ ఇప్పుడు థర్డ్ టైంకి రాసినా కూడా 1:100 కావాలంటున్నారు. సరే, 1:100 అయితే ఓకే, సరే కొట్లాడండి ఈ విధంగా. కానీ మళ్ళీ పోస్ట్‌పోన్ అంటే ఎట్లా చెప్పండి? అసలు ఇది అయితే నాకైతే అస్సలు నచ్చడం లేదు. మీకేమనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి. ఇంకా గ్రూప్ 3 పోస్టులు పెంచిన తర్వాత కూడా మళ్ళీ మనకు నోటిఫికేషన్ వస్తుంది. జాబ్ క్యాలెండర్ కోసం కొట్లాడదాం. జాబ్ క్యాలెండర్ కావాలి. మళ్ళీ నిరుద్యోగ వృత్తి ఇది కూడా కావాల్సిందే కదా. నిరుద్యోగ వృత్తి కూడా కావాల్సిందే. దీనికోసం పోరాడదాం. ఇది కదా మనకు కావాల్సింది. ఇది కూడా మనకు ఇంపార్టెంటే కదా. సో గాయ్స్, మా హాస్టల్లో ఉండే వాళ్ళ పరిస్థితి కూడా ఆలోచించండి. మాకేం తల్లిదండ్రులు నెలకి 5,000 ఇవ్వట్లేదు. మేమేదో ఎంతో కొంత హాస్టల్ ఫీజు ఉంచుకొని దానికి మేము అన్ని విధాలుగా చూసుకొని ఖర్చు పెట్టుకొని చేసుకుంటుంటాం. మీరు మాత్రం పోస్ట్‌పోన్ అని అన్ని ఎగ్జామ్లు పోస్ట్‌పోన్ చేసుకుంటే మాకు ఎక్కడి నుంచి వస్తాయి? ఇంట్లో పేరెంట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. మాకు జాబ్ వస్తే పెళ్ళిళ్ళు చేసేయాలి. ఇంకా బాయ్స్కి అయితే చెప్పలేము. ఆ సిచ్యువేషన్ ఏంటనేది చెప్పలేము. గాయ్స్, కాస్త ఆలోచించండి. పోస్ట్‌పోన్ అనేది వద్దు. దయచేసి మీరు సపోర్ట్ చేయండి, పోస్ట్‌పోన్ వద్దు అని. ఇంకా మీకు ఏమనిపిస్తే అది చేయండి గాయ్స్. ప్లీజ్, ఏమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి.